రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళు నిజంగానే రోకల బండలు తీసుకొని తలకాయలు పగలగొట్టుకోవాలని మేము జేఏసీగా ఎదురు చూస్తాం. నిజంగా తన్నుకోవాలి వాళ్ళు ఎంత తన్నుకొని నడి రోడ్డు మీద రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి రోకల బండలు తీసుకొని బూతు మాటలు అనుకుంటే వాళ్ళిద్దరు తన్నుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంత తన్నుకుంటే వాళ్ళ గవర్నమెంట్ అంత డీస్టెబిలైజ్ అయింది. వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ రాజ్యాలు అస్థిరపరచడమే మా స్ట్రాటజీ. వాళ్ళు అస్థిరపరచుకుంటే మాకు ఇంకా మంచిది. అందుకని మేము ఇన్నాళ్ళు మా కులాలు తన్నుకున్నాయి, ఇప్పుడు వాళ్ళు తన్నుకుంటే చూడాలనేది మాకు. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి తన్నుకోవాలి. తన్నుకుంటే ఆ తన్నుకోవడంలో ఎవరో ఒక సత్యాన్ని ఎంచుకుంటాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సత్యం మీద నిలబడ్డా రెండో విషయం, ఒక పాయింట్ మంచిదే పట్టుకున్నాడు. సోషల్ మీడియా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ద గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఆయన సోషల్ మీడియాని తిడుతున్నాడు. ఈయనకు ఒక ఆయుధం కావాలా, అమ్మ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాని తిడుతాడు కాబట్టి సోషల్ మీడియా వాళ్ళ తరఫున నేను మాట్లాడాలనుకున్నాడు. ఈ అంశాలతో తన్నుకున్నప్పుడు అసలైన వాస్తవం బయటికి వెళ్తుంది. కాబట్టి వాళ్ళు బాగా తన్నుకోవాలి. ఇంకా పెద్ద పెద్ద మాటలు రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి అనాలి, రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని అనాలి. ఈ రెడ్లనే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లు ఎట్లయితే తన్నుకున్నారో పంచలు కూడా తీసుకొని అట్లా కొట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం.